బడుగు బలహీన వర్గాలు మరియు సమాజంలో ప్రతి ఒక్కరూ సమాన హక్కులతో బ్రతకాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చే రచించబడ్డ భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తే మీరిప్పుడు ఆ రాజ్యాంగాన్ని మార్చాలి అంటారా? ఈ విషయంపై మిమ్మల్ని ప్రశ్నిస్తే బలహీన వర్గాలైన మమ్మల్ని కుక్కలు నక్కలు అంటారా? ఇదేనా మీ సంస్కారం? ఎంత అహంకారం! ఇన్ని రోజులు బీజేపీ ఒక్కటే రాజ్యాంగాన్ని మార్చాలని కలలు కన్నది. ఇప్పుడు దానికి మీరు మీ తెరాస పార్టీ కూడా తోడైంది. తక్షణమే మీ మాటలను వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పండి. భారత రాజ్యాంగం జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ని సీతక్క హెచ్చరించారు. అందరి సమానత్వం కోసం రచించబడ్డటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేయండి. చేస్తామని మీరు ప్రమాణం చేసి పదవుల్లోకి వచ్చిర్రు. ఆ విషయం మీరు మర్చిపోయిర్రా? ఇదెక్కడి పద్ధతి అండి? సీఎం గారు ఇలాంటి పద్ధతులు మానుకోండి. వీలైతే ఇంకా హక్కులను అధికారాలను కింది స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ప్రతి ఆఫీసులలో బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ పుస్తకాలు అందజేయండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్స్ అమలయ్యే విధంగా కృషి చేయండి తప్ప ఇవ్వబడ్డటువంటి హక్కులను కాల రాసే హక్కు మీకు లేదు. కేసీఆర్ గారు మీరు